తిరుమలలో ఒక ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మొదటి ఘాట్ రోడ్లో ఒక కార్ బోల్తా పడింది. వేగంగా వస్తూ బైక్ అక్కడ బ్రేక్ ఫెయిల్ అవడంతో ఈ కార్ బోల్తా కొట్టినట్టు తెలుస్తోంది. స్వల్ప గాయాలతో భక్తులంతా బయటపడ్డారు. అయితే కారు రోడ్డుకు అడ్డంగా ఉండడంతో ట్రాఫిక్కి తీవ్ర అంతరాయం ఏర్పడింది. భక్తులు తమిళనాడు వాసులుగా గుర్తించారు. సో ఒక కార్ తిరుమల ఘాట్ రోడ్లో వరుస ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. తిరుమల ఘాట్ రోడ్డు పైన ఒక కార్ బ్రేక్ ఫెయిల్ అవడంతో మొదటి ఘాట్ రోడ్లో బోల్తా పడింది. అయితే అక్కడ తమిళనాడు వాసుల కారులో వెళ్తున్నారట. కారు బోల్తా పడడంతో వారికి చాలా స్వల్ప గాయాలతో బయటపడ్డారు. సో ఆ కార్ రోడ్డుకి అడ్డంగా ఉండడంతో దాన్ని పక్కకు తొలగించే ప్రయత్నం చేశారు. కానీ అంతవరకు చాలా తీవ్రంగా ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. మనం విజువల్లో చూస్తూ ఉన్నాం. కారు ఎలా బోల్తా పడింది చూడండి. కంప్లీట్గా కార్ టైర్లు పైకి వచ్చేసాయి. కారు బోల్తా కొట్టింది. అది టాటా కార్. నేను ఇక్కడ ఈ కార్ బ్రాండ్ కూడా ఎందుకు మెన్షన్ చేయాల్సి వస్తుందంటే, ఇదే ప్రమాదంలో ఇంకేదైనా వేరే కార్ అయినా కూడా, కొన్ని కార్లు అందరికీ తెలిసిందే ఆ బ్రాండెడ్ కార్లకు సంబంధించి. సో అదేదైనా వేరే కార్ లాంటిదైనా కూడా ఈ ప్రమాదం మరింత ఎక్కువగా ఉండిపోయేది. ఏకంగా కారు నుజ్జు అయిపోయేది. కార్ అంతా కూడా ఒకే వైపుగా వేటు పడడంతో అదంతా కూడా దగ్గరికి వచ్చేసేది. ఈ ప్రమాదంలో చాలా పెద్ద ఎత్తున మరణాలు లేకపోతే గాయాలు కూడా అయ్యేవి. కానీ ఇక్కడ ఈ కార్ తలకిందులైపోయింది. కార్ టైర్లు పైకి వచ్చేసాయి. కార్ పూర్తిగా రివర్స్ అయిపోయింది. బోల్తా కొట్టినా కూడా ఈ ప్రమాదంలో చాలా స్వల్ప గాయాలతో అక్కడ కూర్చున్నటువంటి ఆ ఇద్దరు కూడా ఈ కారులో ప్రయాణిస్తున్న వారే అక్కడే పక్కనే కూర్చొని పోయారు. సో కారు ఒక్కసారిగా బోల్తా కొట్టడంతో ఈ కార్కు సంబంధించిన వారంతా కూడా చిన్న చిన్న గాయాలతో బయటపడ్డారు.